మనము పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం రకరకాల టెన్షన్స్ని ప్రెషర్స్ని తీసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ బయట వర్క్ని చూసుకుంటూ మన మనసులో ఎన్నో ఎమోషన్స్ని బాధల్ని క్యారీ చేసుకొని నైట్ ఇంటికి వచ్చేసరికి ఎంతో స్ట్రెస్గా ఉంటామండి. మనకి బాడీ పెయిన్స్, ప్రాపర్గా నిద్ర పట్టదు. సో ఇవన్నిటిని ప్రతి ఒక్కరు మనం ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇబ్బంది ఫేస్ చేస్తున్నారండి. సో ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో కనుక మీరు కానీ నైట్ మీరు డిన్నర్ తర్వాత కొంచెంసేపు టైం తీసుకోండి. కొంచెంసేపు టైం తీసుకున్న తర్వాత మీరు దీన్ని కనుక ఒక 10-15 మినిట్స్ అండి పడుకునే ముందు ఒక 10-15 మినిట్స్ మీరు పెట్టి చూడండి. ఈ ఒక ఆసనం ప్రాక్టీస్ చేసి పడుకోండి. స్లోగా 1-2 వీక్స్ తర్వాత మీకు డీప్ స్లీప్ వస్తుందండి. అండ్ ఉదయాన్నే లేవగానే చాలా అంటే ఒక రీస్టార్ట్ బటన్ అండి. మన ఒక నర్వస్ సిస్టమ్కి కూడా ఒక రీస్టార్ట్ బటన్ లాంటిది. చాలా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటుందండి. మన డే కూడా చాలా యాక్టివ్గా స్టార్ట్ చేస్తామండి. అండ్ డీప్ స్లీప్ వస్తుందండి. చాలామంది 1 అయినా కానీ 2 అయినా కానీ 3 అయినా కాలు ఊపుతూ ఉంటారండి. మొబైల్ నొక్కుంటూ కూర్చుంటారు. నిద్రపోదాం అనుకుంటే నిద్ర రాదండి. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక భయం, కంగారు, ఇవన్నీ కూడా అండి స్ట్రెస్. ఇవన్నీ ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈ చిన్న ప్రాక్టీస్ అండి చూడండి. మనం కనుక ప్రాపర్గా ఫుడ్ తీసుకొని ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అండి, చిన్న చిన్న ఆసనాలు కనుక మన ఒక డే టు డే లైఫ్లో యాడ్ చేసుకొని దీన్ని ఒక హ్యాబిట్ కాదండి, దీన్ని మనం ఒక లైఫ్ స్టైల్గా మార్చుకొని మనం కనుక స్లోగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే తప్పకుండా మన హెల్త్ మెరుగుపడుతుందండి. దీన్ని ఎవ్వరు ఆపలేరండి, ఎవ్వరు కూడా ఆపలేరండి. మనకి ప్రాణం ఉండాలి అంటే ఊపిరి ఉండాలండి. అదేవిధంగా మన ఒక బాడీ హెల్తీగా ఉండాలి అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగాలి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న ఆసనాన్ని కనుక మీరు కేవలం ఒక 10-20 మినిట్స్ అండి, 10-20 మినిట్స్ మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ మీరు కనుక ఈ 2 పూట్ల ఒక 10 మినిట్స్ అండి, 10-15 మినిట్స్ కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే మన ఒక డైలీ లైఫ్లో ఫేస్ చేసి ఎదుర్కొంటున్న మన ఒక స్ట్రెస్ కావచ్చు, లెగ్ పెయిన్స్, వెరికోస్ వెయిన్స్, ఇన్సోమ్నియా, టైర్డ్నెస్, హెడ్ఏక్, అదేవిధంగా డైజెషన్ ఇష్యూస్, మెన్స్ట్రల్ క్రాంప్స్, సెక్షువల్ డిసార్డర్స్, అదేవిధంగా మన ఒక హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి, చాలా మంచిది. ఒక్క విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, మనకి అప్పర్ లింబ్ ఏదైతే ఉందో అంటే నాభి నుంచి పైన భాగం ఏదైతే ఉందో అది మనకి బ్యూటీకి సంబంధించింది. నాభి నుంచి కింద భాగం అనేది లైఫ్ అండి, లైఫ్. ఇది నేను ప్రతి ఒక్కరు చెప్తానండి. మనకి నాభి నుంచి పైన భాగం ఏదైతే ఉందో ఓన్లీ చూపించుకోవడం కోసం అంతే. బైసిప్స్ కావచ్చు, చెస్ట్ కావచ్చు, ఫేస్ కానీ ఇవన్నీ కూడా. కానీ మెయిన్ లైఫ్ అనేది నాభి నుంచి కింద భాగం అండి. మన నడుము గట్టిగా స్ట్రాంగ్గా ఉక్కులాగా ఉండాలి, మన కాలు చాలా గట్టిగా ఉండాలి, మన లోవర్ లింబ్ కనుక స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటే మన లైఫ్, మన ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం తీర్చుకోబోయే ఆసనం కూడా మన లోవర్ లింబ్కి సంబంధించిందండి. సో మన నడుము భాగం దగ్గర కావచ్చు, మన కాళ్ళ దగ్గర, మన మోకాల దగ్గర, మన ఒక పిక్కలు అండి, కాఫ్ మజిల్స్ అంటాం కదా, పిక్కలు కానీ మన పాదాలు కానీ వీటన్నిటికీ కూడా ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అందించే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆసనం అండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చండి, ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా సేఫ్ ప్రాక్టీస్ అండి ఇది. సో ఇన్ని బెనిఫిట్స్ని ఇస్తున్న ఆసనాన్ని మనం ఏ విధంగా చేయాలండి? ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలండి, ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. మనం చేసేది ఒకే ఆసనం అండి, కానీ ఒక్క ఆసనాన్ని మనము ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది లేదండి. నేను హోల్డ్ చేయమని చెప్పేసి కదని చెప్పేసి మీరు ఆసనంలోకి వెళ్ళిన తర్వాత తల తిప్పేసి టీవీ చూడడము, లేకపోతే మొబైల్ పెట్టుకొని స్క్రోల్ చేయడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ని చూడడము, పక్కన వాళ్ళతో మాట్లాడడము, గొడవ పడడం, ఇలాంటివి చేయకూడదండి. ఇలాంటివి చేయకూడదు. మీరు ఆసనానికి వెళ్ళిపోయారంటే ప్రాపర్గా కళ్ళు మూసుకోవాలి, మీ యొక్క బ్రీతింగ్స్ పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టాలండి. ఆసనానికి వెళ్ళిన తర్వాత కూడా మీరు టీవీ చూసుకుంటూ, మొబైల్ని స్క్రోల్ చేసుకుంటూ, పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఇంకా మీరు ఆసనం చేస్తున్న ఒకటి, చేయకపోయినా ఒకటే. సో మనకి మళ్ళీ చెప్తున్నాండి, ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుంది, చాలా సింపుల్గా ఉంటుంది అన్నప్పుడు దీన్ని కనుక మనం ప్రాపర్గా డైలీ చేయగలిగితే మనం చాలా 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 మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. మనం చేయబోతున్న ఆసనం వచ్చేసి విపరీత కరణి అండి, విపరీత కరణి ఆసనము. సో ఈ ఒక ఆసనం చేయాలి అంటే ఈ విధంగా మన ఒక హిప్స్ అండి, మన ఒక హిప్స్ వాల్కి టచ్ అయి ఉండాలి. అదేవిధంగా చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, వాళ్ళ ఒక కాళ్ళని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టారండి, కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్లో పెడతారు. ఈ విధంగా పెట్టకూడదు. అదేవిధంగా ఇంకొక మిస్టేక్ అండి, వాళ్ళ ఒక హిప్ని వాల్కి టచ్ చేయకుండా చాలా గ్యాప్ పెడతారండి. గ్యాప్ పెట్టచ్చు ఎప్పుడు? ఎవరికైతే సివియర్గా బ్యాక్ పెయిన్ ఉంటుందో, లేకపోతే సర్వైకల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కొంచెం దూరంగా ఉండి చేసుకోవచ్చండి. కానీ నార్మల్గా చేసుకోవాలి అంటే మన ఒక హిప్స్ అనేది వాల్కి టచ్ అయి ఉండాలి, మన ఒక కాలు కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాలండి. ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ లేకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి. సో ఈ ఒక ఆసనంలోకి వెళ్ళిన తర్వాత
మన ఒక అరచేతుల్ని ఆకాశం వైపు తిప్పి రిలాక్స్గా పడుకోవాలండి. అండ్ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని రిలాక్స్గా ఉండాలండి. సింపుల్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది ఆసనము. కానీ ఈ ఒక్క ఆసనం చేయడం వల్ల ఒక 10-15 నిమిషాలు ఎన్ని బెనిఫిట్స్ నేను చెప్పానండి. సో ఈ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఈ పొజిషన్లోకి వెళ్ళి మనము స్లోగా డీప్ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ చేయాలండి. డీప్ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ చేయాలి అంటే మన ఒక ప్రాణవాయువుని డీప్గా మన నాభి వరకు తీసుకోవాలి. అదేవిధంగా ఎగ్జేల్ కూడా కంప్లీట్గా ప్రాపర్గా చేయాలండి. ఈ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మొబైల్ ఫోన్లో స్క్రోల్ చేసుకుని రీల్స్ చూడడము, లేకపోతే తల పక్కకి పట్టుకొని తల తిప్పి టీవీ చూడడము, లేకపోతే పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడడము, ఈ పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా చేసుకున్నారు అంటే ఇంకా ఎవ్వరూ ఏం చేయలేమండి. మీరు ఒక ఆసనం చేస్తున్నారంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా మీ యొక్క ప్రాణవాయువు పైన, మీ యొక్క బ్రీతింగ్ పైన మాత్రమే ఉండాలి. డీప్ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ తీసుకోవాలి అండ్ ఈ యొక్క పొజిషన్ హోల్డ్ చేయగలగాలండి. సో మీరు ఒక 10 మినిట్స్ చేస్తున్నారు అంటే ఫస్ట్ 5 మినిట్స్ ఈ విధంగా కాల్ స్ట్రేట్గా పెట్టుకోండి. నెక్స్ట్ 5 మినిట్స్లో మనం ఏం చేస్తామండి, మన ఒక పాదాన్ని పైకి అండ్ కిందకి, మళ్ళీ పైకి అండ్ కిందకి, మళ్ళీ పైకి అండ్ కిందకి, పైకి అండ్ కిందకి, ఈ విధంగా ఒక 10 సార్లు అండి. ఈ విధంగా ఒక 10 సార్లు చేయండి. 10 టైమ్స్ చేశాక మళ్ళీ రిమైనింగ్ ఒక 3 మినిట్స్లో ఒక 1 మినిట్ సేమ్ ఇదే పొజిషన్లో హోల్డ్ చేయండి. మీరు ఒకవేళ స్లోగా మీకు అలవాటు అయిపోయింది, ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత ఎక్కువసేపు మీరు హోల్డ్ చేయగలుగుతున్నాను అనిపిస్తే అప్పుడు మీరు ఏం చేయొచ్చండి, సేమ్ దీంట్లోనే మనం బటర్ఫ్లై అండి, మనం ఒక బద్ధకోణాసనం లాగా, అంటే ఈ విధంగా ఈ పొజిషన్కి వెళ్ళిపోవచ్చండి. ఈ పొజిషన్కి వెళ్ళిపోయి మన చేతులు సైడ్స్కి ఈ విధంగా వెనక్కి పెట్టుకోవచ్చండి. ఈ విధంగా వెనక్కి ఈ పొజిషన్కి వెళ్ళండి, రిలాక్స్ అవ్వండి. చూడండి, డే అంతా అలిసిపోయి మనం నైట్కి ఇంటికి వెళ్ళి తిన్న తర్వాత కొంచెం సేపటికి ఈ పొజిషన్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తే చాలా డీప్ స్లీప్ వస్తుందండి. సో 2 మినిట్స్ అయిపోగానే మరలా మనం మన పొజిషన్కి వచ్చేస్తామండి. మరలా మనం మన పొజిషన్కి వచ్చిన తర్వాత పొజిషన్ నుంచి రివర్స్ రావడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది డైరెక్ట్గా లేస్తారండి, అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ముఖ్యంగా పెద్దవాళ్ళండి, దయచేసి చెప్తున్నాను, పెద్దవాళ్ళు ఒకటేసారి లేస్తే తప్పకుండా తల తిరుగుతుందండి. సో ఈ పొజిషన్ నుంచి మనం రివర్స్గా మళ్ళీ బ్యాక్ రావాలి అంటే ఫస్ట్ మనం మన ఒక కాదని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి దాని తర్వాత స్లోగా లెఫ్ట్ సైడ్కి అండి, చూడండి ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి టర్న్ అయ్యి కొంచెం రిలాక్స్ అవ్వాలండి. లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి రిలాక్స్ అయిన తర్వాత ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఆగిన తర్వాత మనకు తెలుస్తుందండి, ఓకే కొంచెం ప్రాపర్గా తెలుస్తుంది. ఒక్కసారి మన కాలు గోడ పెంచి కింద పెట్టగా జిమ్ అని తెలుస్తుందండి. ఆ సెన్సేషన్, ఆ ఫీలింగ్ అంతా నార్మల్గా అయిపోయిన తర్వాత అప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి మన బాడీని ఈ విధంగా మనం పైకి ఇవ్వాలండి. నేను మీకు ఒక బోనస్ టిప్ చెప్తానండి. బోనస్ టిప్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు అండి, నైట్ పడుకునేంత వరకు హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, వాళ్ళ స్కూల్కి పొద్దున వెళ్ళడము, స్కూల్ 4 వరకు ఉండడము, 5 వరకు ఉండడము, ఇంటికి రావడం, మళ్ళీ ట్యూషన్స్, మళ్ళీ స్క్రీన్ టైం, ఇవన్నీ అంటే కంప్లీట్గా ప్రతి ఒక్క లైఫ్ చిన్న పెద్ద అని తేడలేదండి. ప్రతి ఒక్క లైఫ్ కంప్లీట్గా ఈ మధ్య స్ట్రెస్తో ఉందండి. సో మనం పొద్దున్న నుంచి నైట్ వరకు ఏదైతే మనం స్ట్రెస్ మనం క్యారీ చేస్తున్నామో దాన్ని కనుక మనం ప్రాపర్గా రిలాక్స్గా ఫ్రీగా కామ్గా పడుకోవాలంటే మీరు ఇదే విధంగా నైట్ పడుకునే ముందండి, తిన్న తర్వాత కనీసం ఒక 10-15 నిమిషాలు నడిచిన తర్వాత కుదిరితే దాని తర్వాత మీరు పడుకునే ముందు ఒక 10 నిమిషాలండి, ఒక 10 నిమిషాలు కనుక మీరు డైలీ చేస్తే మీరు 1 వీక్లో ప్రాపర్గా డీప్ స్లీప్ చేయడం గమనిస్తారండి. డీప్ స్లీప్ చాలామంది నిద్ర పట్టదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు కాలు ఒప్పినే ఉంటారండి, 1 అయిపోతుంది, 2 అయిపోతుంది, ఉదయాన్నే 3-4 అయిపోతుందండి, కాలు ఒప్పినే ఉంటారు, ఏదో ఆలోచన తిరుగుతూ ఉంటాయండి, మనసులో భయంగా కలుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా అదేవిధంగా చాలా అలసిపోయి ఉంటారు, పొద్దున్నుంచి రాత్రి కష్టపడి అలసిపోయి ఉంటారండి, ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, స్వెల్లింగ్ వచ్చేస్తుంటుంది. ఇవన్నిటిని కూడా మనం కనుక ఈ యొక్క ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఈ ఆసనం చేస్తున్నప్పుడు మనం కనుక డీప్ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అండి, స్లోగా డీప్ ఇన్హేల్ తీసుకోవాలి, పొట్ట లోపలికండి, పొట్ట లోపలికి నాభి దగ్గర డీప్ ఇన్హేల్ తీసుకోవాలి, స్లోగా ఎక్సెల్ చేయాలండి. మనం ఒక లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా పొట్టపైన ప్లేస్ చేయాలి, ఆ ఆసనంలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా పొట్టపైన ప్లేస్ చేయాలి. మనం ఒక రైట్ హ్యాండ్ని నార్మల్గా అరచేతిని ఆకాశం తిప్పేసి రిలాక్స్గా పడుకుంటాం ఆసనంలో. ఎప్పుడైతే మనం ఆ ఆసనంలోకి వెళ్ళేసి డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్సెల్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా మన ఒక నర్వస్ సిస్టమ్ కూడా కామ్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, ఇది కనుక మీరు నైట్ పడుకుని చేస్తే మీకు చాలా ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ మధ్యన ప్రతి ఒక్కరు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి హౌస్ వైఫ్స్ కానీ
ప్రతి ఒక్కరండి, ఒకళ్ళు ఇద్దరు కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా 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 ముఖ్యమండి. రాత్రి పడుకునే ముందు మీరు ఏం చేయకండి, తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి దాని తర్వాత 2 కాళ్ళు గోడకేసి ఈ విధంగా ఈ యొక్క ఆసనాన్ని కనుక మీరు 10 నిమిషాలుగా ఉండగలిగితే మీరు కొన్ని రోజుల్లో డిఫరెన్స్ చూస్తారండి. మీ స్లీపింగ్ ప్యాటర్న్స్ మారుతుంది, మీరు డీప్ స్లీప్ చేస్తారండి, గాఢంగా నిద్రపోతారు హాయిగా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. పొద్దున లేవగానే చాలా ఫ్రెష్గా తెలుస్తుందండి, ఒక న్యూ డే ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చండి మనం. సో ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్న ఈ ఒక్కటే ఒక ఆసనాన్ని మీరు ప్రాపర్గా చేసి ఉపయోగాలు తీసుకుంటారు అనుకుంటానండి. సో ఈ ఒక ఆసనాన్ని పీరియడ్స్ టైంలో చేయకూడదండి. అదేవిధంగా హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే రీసెంట్ టైమ్స్లో సర్జరీస్ జరిగినా కానీ, లేకపోతే గ్లూకోమా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా సివియర్గా బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మొదటగా మనం బ్యాక్ పెయిన్ తగ్గించుకోవాలని, బ్యాక్ పెయిన్ తగ్గించుకున్నాక ఈ యొక్క ఆసనం ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ బ్యాక్ పెయిన్ కోసం కూడా మనం చాలా మంచి సీక్వెన్స్ పెట్టామండి. బిగినర్స్ కోసం, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బిగినర్స్ కోసం సింపుల్ స్ట్రెచెస్ అండ్ ఆసనాలు, అదేవిధంగా ఆ ఒక ప్రాక్టీస్ని ఒక 1 month 2 months చేసిన తర్వాత ఎప్పుడైతే కొంచెం మనకి బెటర్గా అనిపిస్తుందో అప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో బ్యాక్ పెయిన్ కోసం. సో ఆ వీడియో కూడా చూడండి మీరు, ఖచ్చితంగా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ విధంగా మనకు బ్యాక్ పెయిన్ని మనం కంట్రోల్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఆసనం ప్రాక్టీస్ చేయాలండి. సో నేను చెప్పిన విధంగా ఈ ఆసనాన్ని ఒక 10-15 రోజులు ట్రై చేసి మీరు ఏ విధంగా ఉన్నారో, మీరు ఎలాంటి డిఫరెన్స్ చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవ యోగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామని, అంతవరకు ఓం నమః శివాయ.